హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ప్రత్యూష, మీ డర్మటాలజిస్ట్. ఈరోజు మనము రెటినాల్ సీరమ్స్ ఆర్ క్రీమ్స్ అండ్ రెటినాయిడ్ క్రీమ్స్ ఆర్ జెల్స్ అప్లై చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. రెటినాల్ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ మనము యాంటీ ఏజింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాము. కామన్గా రెటినాయిడ్ క్రీమ్స్ లైక్ అడాప్లిన్ కానివ్వండి, ట్రెటినాయిన్ కానివ్వండి, యాక్నీ కోసం యూస్ చేస్తూ ఉంటాము. ఇవి యూస్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రెటినాయిడ్ క్రీమ్ కానీ రెటినాల్ సీరం కానీ యూజువలీ నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇట్ హ్యాస్ ఫోటో సెన్సిటివిటీ, అంటే మార్నింగ్ టైం అప్లై చేసుకుని ఎండలోకి వెళ్తే రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అప్లై చేసుకునేప్పుడు కూడా పీనట్ సైజ్ అంటే పల్లి గింజంత సైజ్ క్వాంటిటీ తీసుకుని యూ హ్యావ్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ నేజల్ క్రీజెస్ కానివ్వండి, యాంగిల్స్ ఆఫ్ ద మౌత్ అండ్ అరౌండ్ ద ఐ ఏరియాస్ మాత్రం అవాయిడ్ చేయాలి. నైట్ రెటినాల్ సీరం కానీ రెటినాయిడ్ క్రీమ్ కానీ వాడేవాళ్ళు మార్నింగ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోకూడదు. అండ్ మాయిశ్చరైజర్ జనరస్గా అప్లై చేసిన తర్వాతే నైట్ టైం రెటినాల్ సీరం ఆర్ రెటినాయిడ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఆరల్స్ డ్రై స్కిన్ వల్ల ఇంకా ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ రావటము, ఎరిథిమా అంటే రెడ్నెస్ రావడము జరుగుతుందన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అంటే రెటినాల్ సీరమ్స్ కానీ రెటినాయిడ్ క్రీమ్స్ కానీ వాడేవాళ్ళు కన్సిస్టెంట్గా క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి చూడగలుగుతాం.